Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంకా తెలియని జ్ఞానేశ్వరి జాడ, ఉత్కంఠత రేపుతున్న చిన్నారి అదృశ్యం. తెలుగుదేశంలో బూత్ ఏజెంట్లే కీలకం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై శ్రేణులకు యనమల దివ్య దిశానిర్దేశం. రాజమండ్రిలో ఇండోర్ మల్టీపర్పస్ స్టేడియం, ఎంపీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన. పర్యాటక శాఖ మంత్రిని కలిసిన ఆయోటా ప్రతినిధులు, అంగీకార పత్రాల అందజేత. అనుభవజ్ఞులైన క్యాడర్ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటని కార్యక్రమం ఏదైనా అద్భుత నిర్వహణతో జయప్రదం చేయడం మనకి మనమే సాటి అన్నారు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య. తేటగుంట క్యాంపు కార్యాలయంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై అవగాహన సదస్సు జరిగింది. పార్టీ పరిశీలకులు ఎర్ర వేణుగోపాలరాయుడు పర్యవేక్షణలో జరిగిన సర్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య బూత్ ఏజెంట్లు, క్లస్టర్ యూనిట్ ఛార్జీలు, సీనియర్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. అనుభవజ్ఞులైన క్యాడర్ తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటని కార్యక్రమం ఏదైనా అద్భుత నిర్వహణతో జయప్రదం చేయడం మనకి మనమే సాటి అని అన్నారు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య. తేటగుంట క్యాంపు కార్యాలయంలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై అవగాహన సదస్సు జరిగింది. పార్టీ పరిశీలకులు ఎర్ర వేణుగోపాలరాయుడు పర్యవేక్షణలో జరిగిన సర్ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య బూత్ ఏజెంట్లు, క్లస్టర్ యూనిట్ ఛార్జీలు, సీనియర్ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ నెల 1వ తేదీన చామవరంలో సీఎం చంద్రబాబు నాయుడు సభ సూపర్ హిట్ అయిందని, సభ నిర్వహణపై ముఖ్యమంత్రి ప్రశంసలు లభించాయని తెలిపి యనమల దివ్య పార్టీ పిలుపు అందుకుని మహానాడు, సీఎం సభలను విజయవంతం చేసిన కేడర్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు మరో బృహత్తర బాధ్యత బూత్ ఏజెంట్లపై ఉందని, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ సమర్థవంతంగా పూర్తి చేసి దొంగ ఓట్లు నమోదు కాకుండా చూడాలని ఆమె పిలుపునిచ్చారు. ఇదే సమయంలో పార్టీ సానుభూతి పరుల ఓట్లు గల్లంతు కాకుండా చూడాలని, రోజుకు 50 ఇళ్లు చొప్పున ఓటర్ల నమోదు కార్యక్రమంలో మమేకం కావాలని యనమల దివ్య కోరారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందించామని, అయినప్పటికీ బూత్ కన్వీనర్లే ప్రతి అంశంలోనూ కీలకమని, ప్రజలతో నిరంతరం బూత్ ఏజెంట్లు కలిసిమెలిసి ఉంటే పార్టీ ప్రభుత్వ పరంగా మంచి ఫలితాలు రాబట్టగలుగుతామన్నారు. సర్పై పూర్తి అవగాహనతో టెక్నాలజీని అందిపుచ్చుకొని పార్టీ ఆదేశాలు తూచా పాటించాలని కోరారు. పార్టీ పరిశీలకులు ఎర్ర వేణుగోపాలరాయుడు పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అనంతరం శివ, డాక్టర్ గంట్ల చిన్నారావు స్పెషల్ ఇంటెన్సివ్స్ రివిజన్ విధి విధానాలు, సాంకేతిక అంశాలను వివరించారు. తుని, కోటనందూరు, తొండంగి మండలాలకు చెందిన బూత్ ఏజెంట్లు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, ప్రతినిధులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది నిజంగా నెక్స్ట్ డే మన మంగళగిరిలో మీటింగ్ జరిగింది. ఎస్ఐఆర్ మీద మాకు ఒక మీటింగ్ జరిగింది. అక్కడ మన ముఖ్యమంత్రి గారు మనల్ని ఉద్దేశించి, మన సభ గురించి ఉద్దేశించి మాట్లాడడం నిజంగా మన తుని నియోజకవర్గ నాయకులకే క్రెడిట్ చేద్దామని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నిజంగా అంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అసలు సార్ అయితే ఒక నిమిషం మాట్లాడారు దాని గురించి. ఆ సభలో ఆ రోజు ఎక్కడ కూడా పబ్లిక్ అసలు ఎక్కడ కూడా లేవలేదు. చాలా పబ్లిక్ లో కూడా చాలా పాజిటివిటీ అనేది మనకి కనపడింది. పబ్లిక్ లో కూడా ఇది నిరంతరం కూడా కొనసాగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మన తుని మీటింగ్ అనేది ఎగ్జాంపుల్ గా చూపించడం జరిగింది. కాబట్టి అందరికీ కూడా మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు దీని గురించి. అలాగే ఇవాళ మీటింగ్ వచ్చేసి మన ఎస్ఐఆర్ గురించి. ఈ మీటింగ్ సంబంధించి టెక్నికల్ విషయాలన్నీ కూడా మన అబ్జర్వర్ గారు, మన చిన్నారావు గారు, అలాగే మన శివ గారు, ఈ పార్టీ తరఫున పంపించిన శివ గారు కూడా చాలా టెక్నికాలిటీస్ అన్నీ కూడా చెప్పారు. అవి మళ్ళీ నేను రీఇటరేట్ చేయను కానీ, మళ్ళీ చెప్పాను కానీ అవన్నీ మీరు ఫాలో అవ్వాలి. నేను ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడ మాట్లాడాల్సింది బూత్ లెవెల్ ఏజెంట్స్ తోటి. ఇవాళ ఒక్కసారి నాకు బూత్ లెవెల్ ఏజెంట్స్ ఎవరెవరు వచ్చారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అందరూ.
నక్సల్ యూనిట్ల మీద నాకు పూర్తి విశ్వాసం. మా బూత్ లెవెల్ ఏజెంట్సే ఈ పర్టికులర్గా ఇవాళ ఈ మీటింగ్ కండక్ట్ చేసింది మా బూత్ లెవెల్ ఏజెంట్ల కోసమే ఈ మీటింగ్ కండక్ట్ చేసింది. ఇవాళ ఈ సర్ ప్రక్రియలో మొత్తం రాజమండ్రి ప్రజాప్రతినిధులు అభివృద్ధి ప్రదాతలుగా నిలిచారు. లోగడ ప్రభుత్వ పెద్దలు గాలికి వదిలేసిన హామీలను డబుల్ ఇంజన్ సర్కార్లో ఎంపీ పురంధేశ్వరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నెరవేరుస్తూ శుభాష్ అనిపించుకున్నారు. రాజమండ్రిలో ఇండోర్ స్టేడియం, మల్టీపర్పస్ స్టేడియంకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు నరేంద్ర మోడీ 12 ఏళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఎంపీ పురంధేశ్వరి రామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మరువలేనటువంటి రోజు. అటువంటి ఈ రోజున రాజమహేంద్రవరానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంలో ఇవాళ ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక ఇండోర్ స్టేడియం నిర్మాణం అనేది దానికి సంబంధించినటువంటి శంకుస్థాపన జరుపుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా రెండవ మరవలేని కారణంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి వాగ్దానాలు చేయడం జరిగింది, మేము ఇండోర్ స్టేడియం, మల్టీపర్పస్ స్టేడియం కట్టిస్తాము అని. కానీ అవి మాటల మూటలుగానే మిగిలిపోయాయి. కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యంలో ఏదైతే మేము ఎన్నికల సందర్భంలో చెప్పాము డబుల్ ఇంజిన్ సర్కార్ అని, దానికి నిదర్శనం ఈరోజు మనం చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మెయిన్ అరీనాకి 28 కోట్లు కేటాయిస్తే ఎరీనా 2, ఎరీనా 3 ఈ రెండింటికి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందిస్తుంది. ఇవాళ శంకుస్థాపన చేసుకున్నటువంటి ఎరీనా 2 ఏదైతే ఉందో 2, దానికి 13.76 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందివ్వటం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క భాగస్వామ్యం కనుక ఉన్నట్లయితే ఏ విధంగా అభివృద్ధి అద్భుతంగా మనం చేసుకోవచ్చో ఇవాల్టి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం. డబుల్ ఇంజిన్ సర్కార్కి ఈ కార్యక్రమం నిదర్శనం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శాసనసభ సభ్యులుగా ఉన్నటువంటి ఆదిరెడ్డి వాసు గారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి నాయకత్వంలో వారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు నా దృష్టికి తీసుకొస్తున్నటువంటి సందర్భంలోనే ఇటువంటి కార్యక్రమాలు చేసుకునేటువంటి ఒక అవకాశం నాకు కూడా లభిస్తున్నందుకు వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులందరికీ కూడా వారికి సైతం నా అభినందనలు, నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. సువర్ణ అక్షరాలతో లిఖించతగ్గ రోజు ఈ రోజు. దశాబ్దాలుగా అనేక మంది రాజకీయ నాయకుల యొక్క కళ రాజమహేంద్రవరంలో ఒక మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం అన్నది. వారందరి యొక్క కళని ఈ రోజున నెరవేర్చింది కూటమి ప్రభుత్వం. గౌరవ ఎంపీ అమ్మ దగ్గుబాటి పురంధేశ్వరి గారి యొక్క సహకారం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా ద్వారా వచ్చిన నిధులతో. ఇంతకీ చిన్నారి జ్ఞానేశ్వరి జాడెక్కడ? దొండవాక సిహెచ్ అగ్రహారంలోని ఇంటి నుంచి డాగ్ జ్ఞానేశ్వరి అదృశ్యమై 4 రోజులు గడిచింది. ఆ చిన్నారి ఆచూకీ కోసం ఈ 4 రోజులు పోలీసు యంత్రాంగం రేయింబవళ్లు శ్రమించిన జ్ఞానేశ్వరి జాడ కనిపించలేదు. అదృశ్యమైన కుక్క నిన్న ప్రత్యక్షమైంది. పూట గడవకుండానే మళ్లీ మాయమైంది. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్తో పాటు దాదాపు 1500 మంది ప్రత్యేక బృందాలు అణువణువు గాలించిన ఎక్కడ ఆనవాళ్లే కనిపించలేదు. నా బిడ్డ ఏది, ఎక్కడ ఉందన్న జ్ఞానేశ్వరి కోసం తల్లి తల్లడిల్లుతోంది. మరి శనివారం నాడు దొండవాక శివారు సిహెచ్ఆర్ రాజానగర గ్రామంలో గ్రామం ఆనుకుని ఉన్న ఒక పామాయిల్ తోటలో ఒక 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 కుటుంబం అక్కడ జీవనోపాతం చేస్తుంది. ఆ పాపగా ఆయనకి 2 పాపలు, అందులో పెద్ద పాప 3 సంవత్సరాలుగా వస్తుంది. ఆ పాప శనివారం మధ్యాహ్నం ఈయన పొలం పనులు ఏదో చూసుకుంటుండగా అలాగా ఆ ఇంటి నుంచి అలా లోనకి అలాగా ఇంటి వెనుకని భాగంలో నుంచి నడుచుకుంటూ ఒక కుక్క పిల్ల, ఆ కుక్క ఇద్దరు కూడా కలిసిమెలిసి ఇంటికాడ ఉంటే ఆ కుక్క పిల్ల వెనకాలే ఆ పాప ఇలా కొండకి ఇలాగ తోటలోకి లోనకి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఆ పాప యజమాని వచ్చి చూసుకోసరికి తల్లి పాప ఉంటుంది కదండి నీ దగ్గర పంపానని అంటే, ఇంకా నీ దగ్గర ఉందని నేను అనుకుంటున్నానని ఆ తల్లి చెప్పగా, పాప ఇలాగెళ్ళింది, నువ్వు వీళ్ళు ఇట్టేలేమో కొని ఆ తల్లి
చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా మరి గ్రామస్తుల్లో అందరికీ తెలిసి గ్రామస్తులు సుమారుగా ఒక 500 మంది దాకా కూడా గ్రామస్తులు సాయంకాలం దాకా నడపడం జరిగింది. ఈ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో కంప్లైంట్ చేయడంతో దాంతో పోలీసు వారు కూడా వెంటనే స్పందించి ఆ రాత్రి వెంటనే వచ్చి వాళ్ళు కూడా గాలించడం జరిగింది. సిఐ గారు కానీ అలాగే ఎస్ఐ గారు కానీ అలాగే తుని నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లో ఉన్న ఎస్ఐ గారు సిఐలు కూడా మరి తుని సిఐ గారితో సహా మన రివర్స్ సిఐ గారితో సహా అందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయినా దాదాపుగా ఈ ప్రాంతంలో ఎటువంటి అడవి జంతువులు లేవు. గత రోజుల్లో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. మరి జరగలేదు. మరి అలా పోలీసు బృందాలే కాదు, కాకినాడ నుంచి కూడా బృందాలు వచ్చి అలా రెవెన్యూ శాఖ అన్ని శాఖలు కూడా ఇండియన్ ఆఫ్ టూర్ ఆపరేటర్ ఆయోటా 41వ వార్షిక సభలకు విశాఖ ఆతిథ్యం ఇవ్వనుందని టూరిజం మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో జరిగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 1000 మంది ప్రతినిధులు హాజరవుతారని, మన రాష్ట్రంలో ప్రకృతి సోయగాలు, పర్యాటక సొగసులు ఈ సదస్సుకు ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేందుకు మంచి అవకాశం ఉందన్నారు. 4 ప్రతినిధుల ఆయోటా బృందం ఇవాళ ముఖ్యమంత్రిని కలిసి తరువాత రాజమండ్రిలో మంత్రి దుర్గేష్ అంగీకార పత్రాలు అందిపుచ్చుకున్నారు. ఆ టూర్ ఆపరేటర్స్ ఒక 1000 మంది ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. తద్వారా మన ఆంధ్రప్రదేశ్ యొక్క పర్యాటక అభివృద్ధి అనేది ప్రపంచవ్యాప్తంగా తెలియజెప్పడానికి వారు మనకు ఎంతగానో ఉపయోగపడతారు. దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎవరైతే వివిధ రకాల ఆపరేటర్స్ వస్తారో వాళ్ళు ఇందులో మెంబర్షిప్ని మన ఆంధ్రప్రదేశ్కి బాగా తగ్గించి 6000 ఉన్నటువంటి మెంబర్షిప్ని 3000కి ఇవ్వటం, అదేవిధంగా అయోటాలో మెంబర్ అవడానికి కూడా లైఫ్ ఫీజు అనేది ఉంటుంది. అది కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళకి వాళ్ళు ఫ్రీగానే ఇస్తున్నారు ఈసారి. దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పర్యాటక రంగం తాలూకు వివరాలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా తెలిసేలాగా. మనకి ఏమవుతుందంటే ఇప్పుడు బయట దేశాలకి మనం పర్యాటకులుగా వెళుతున్నాం, కానీ వేరే దేశాల నుంచి మనకు వచ్చేటువంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. ఇవాళ దీనివల్ల ఎలాంటి సదస్సు జరగడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే వేరే దేశాల నుంచి కూడా మన దేశానికి రావడానికి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు వీళ్ళు మనకి అయోటా ద్వారా మనకు ఉపయోగపడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇంత ప్రకృతి సౌందర్యం ఉంది, లేకపోతే ఇన్ని పిలిగ్రిమ్స్ ఏరియాలు ఉన్నాయి, పిలిగ్రిమేజ్కి ఉపయోగపడేటువంటి ఏరియాస్ ఉన్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో 1054 కిలోమీటర్ల పొడవునా కూడా సముద్ర తీరం ఉంది, వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. ఇలాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఈ 2 సంవత్సరాలుగా సాధించిన విజయాలు కూడా చెప్పుకోదగ్గగా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో రమారమ ఒక 20,000 కోట్ల పైబడి మనం పెట్టుబడుల్ని ఆకర్షించగలిగాం. దానికి కారణం ముఖ్యమంత్రి గారు టూరిజం ప్రో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయటం. దానివల్ల ఈ సదస్సుకి చాలా విలువ ఉంది. ఈ విలువని కాపాడుకునే విధంగా మనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మీ అందరికీ తెలిసి ఈ మధ్యనే మనకి అక్కడ ఆల్ ఇండియా లెవెల్లో GTM అని ఉంటుంది, గ్లోబల్ ట్రావెల్ మార్ట్ అనేటువంటిది. వాళ్ళు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి వాళ్ళు ఈ నిర్వహించి వాళ్ళు అంతిమంగా ఆంధ్రప్రదేశ్ని బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా గుర్తించి అవార్డు ఇవ్వడం కూడా జరిగింది మనకి. దాని ద్వారా కార్యక్రమాలు మనం చేస్తున్నాం. దీంతో ఇందులో వచ్చేటువంటి వాళ్ళు పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఎవరంటే ఇన్బౌండ్ టూర్ ఆపరేటర్స్, ఇక్కడ తీసుకొచ్చేటువంటి వాళ్ళు, డొమెస్టిక్ టూర్ ఆపరేటర్లు, అదేవిధంగా మైస్ సెంట్రల్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, ట్రావెల్ నిపుణులు, పర్యాటక రంగ పెట్టుబడిదారులు, మీడియా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో కలిపి రమారమి 1000 కంటే ఎక్కువే ఇందులో పాల్గొనేదానికి అవకాశం ఉందనేటువంటిది అంచనా చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు నమ్మకం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి ప్రతీక. ఎన్టీఆర్ పేరు చెబితే సంక్షేమం గుర్తొస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కొత్తపేట నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. లొల్లలాకుల ఆధునీకరణ, వాడపల్లి దేవస్థానం అభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహం, విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాట్లు, MSMEల ద్వారా పారిశ్రామిక వాడల అభివృద్ధి, రహదారులు, డ్రైనేజీలు, వీధి విద్యుత్ దీపాల ఏర్పాటు వంటి పలు పనులు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మెగా DSC, ముఖ్యమంత్రి సహాయ నిధి తదితర సంక్షేమ కార్యక్రమాలపై లబ్ధిదారులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. అందరూ పనిచేస్తూ ఉన్నాం. నియోజకవర్గ స్థాయిలో నేను కూడా శాసనసభ్యుడిగా
మన రాష్ట్రంలో అనేక ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉన్న వనరుల్ని సమీకరించుకుని ఉన్న అవకాశాన్ని మలుచుకుని అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాం. అందులో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు మనం తీసుకెళ్ళాం. మన ధవళేశ్వరం బ్యారేజ్ మీద మండలంలో ముందు ప్రారంభించాం. గోతులతోటి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే ఆ బ్యారేజ్ మీద రోడ్డుని ముందు ఆధునీకరించడం జరిగింది. పేరవరం పంపింగ్ స్కీమ్ రిపేర్లో ఉంటే ఆ రిపేర్ డబ్బులు ఇప్పటికీ రాలేదు. అయినా కానీ రైతులకు ఇబ్బందులు లేకుండా పంపింగ్ సార్ నీరు అందివ్వడం జరిగింది. ఈ రోజు కూడా ఇప్పుడు నీరు వదిలి వచ్చినట్టున్నారు వీళ్ళు. అదేవిధంగా ఒక వాటర్ స్కీమ్, మెగా వాటర్ స్కీమ్, కోనసీమ ప్రాంతానికి నీరు అందించే స్కీమ్ కూడా భూమిని సేకరించి పనులు ప్రారంభింప చేసుకున్నాం. మరో పక్క నల్ల లాకులు 74,20,00,000 రూపాయల నిధులు మంజూరు చేసుకున్నాం. మరొక పక్క వాడపల్లి దేవస్థానం అన్ని రంగాల్లో కూడా ఈ 2 ఏళ్ల కాలంలో వాడపల్లి దేవస్థానాన్ని ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా ఆనరున్నటువంటి భక్తుల సంఖ్య రెట్టింపైంది. 1,00,000 మంది భక్తులు వాడపల్లి దేవస్థానానికి వచ్చి స్వామివారి దర్శనం చెందుతూ ఉన్నారంటే భక్తుల దగ్గర సౌకర్యాలు కల్పించడంలో మన వంతు కృషి మనం చేస్తూ ఉన్నాం. అనేక నిధులు, ఒక దేవస్థానం నిధులే కాదు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, అనేక నిధులు ఇంచుమించుగా 15 కోట్ల రూపాయలు పైబడి ఈ యొక్క ఆలయ ప్రాంగణం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం. అనేక రోడ్లు వేయడం కానీ, అనేక రకాల పనులు కానీ రుణాల ద్వారా కూడా నిధులు తెచ్చాం. అలా విధంగా శాస్కీ ద్వారా నిధులు తెచ్చాం. వాటర్ ట్యాంకులు కానీ దాతల నుంచి కూడా అనేక రకాలైన సహకారాలు తెచ్చాం. దాతలు కూడా అనేక రకాల అక్కడికి బక్కీలు కానీ, బస్సులు కానీ, లేదా వకిలమత భవనాలు కానీ, చైర్మన్ గారు వెంకటరాజు గారు, మా పాలక మండలి సభ్యులు అనేక విధాలుగా వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి పాటుపడుతూ ఉన్నాం. ఇంకా అనేక రోడ్లు వేసుకుంటూ ఉన్నాం. రాళ్ళ దగ్గర బ్రిడ్జ్ కట్టుకుంటూ ఉన్నాం. సైఫర్ కట్టాం కానీ పూర్తి స్థాయిలో అది పనిచేయాలంటే రాలి సర్ప్లస్ వే కట్టాలి, ఇంకా రైళ్లు తవ్వాలి. దానికి కూడా ఒక 5 కోట్ల నిధులు కావాలంటున్నారు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆధునీకరించాలంటే. ఆ బ్రిడ్జికి అవతల పక్కన వాటర్ పవర్ కూడా కింద పైపులు పెట్టాలి. వాళ్ళు ఏం చేశారంటే తెలియదు. పూర్తిగా మనకి మొన్న రైతుల దగ్గర నేను ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా గమని అవి కూడా పరిష్కారం చేయాలి. పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడానికి ఏంటని చూడాలి. అంటే అధికారులు చెప్పింది మనం చేయగలం తప్ప టెక్నికల్ గా మనకి డేటా తెలియదు. దాన్ని ఏం చేయాలనేది వాళ్ళకి పదే చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా ఇంకా బ్రిడ్జిలు కట్టాలి, రాలి రోడ్డు కట్టాలి, రాలి బ్రిడ్జి కట్టాలి. రాళ్ళు ఆ టెంపుల్ అభివృద్ధి పనులు చేపట్టాం. ఇంకా రావులపాలెంని అక్కడ ఆక్రమణలను జరిగింది, సర్వీస్ రోడ్లన్నీ డెవలప్ చేయడం జరిగింది, కాలేజీలు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది, హై స్కూల్ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది, హాస్పిటల్స్ కొత్తపేట హాస్పిటల్ డెవలప్ చేయడం జరుగుతూ ఉంది, కైలాస భూములు డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. అనేక చోట్ల గుంతలు లేని రహదారులు, రోడ్లన్నీ కూడా చక్కటి రోడ్లు ఉండేలా చేయడం జరిగింది. అనేక గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైన్లు కూడా వేయడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన అవసరాలు ఉన్నాయో గమనించి ఎలక్ట్రిసిటీ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఏనుమహల్ సబ్ స్టేషన్ మంజూరు చేయించాం. కొత్తపేట ఎలక్ట్రికల్ డిఈ ఆఫీసు కొత్తగా డిఈ ఆఫీస్ శాంక్షన్ చేయించడం జరిగింది. మార్కెట్ యార్డ్ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం. ఆర్టీసీ బస్ స్టాండ్ ని అభివృద్ధి. బాలయ్య మిత్రుడు చల్లకొండ రమేష్ ఫ్యామిలీ హిందూపురం ఎమ్మెల్యే సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు సేవా కార్యక్రమాలతో కాకినాడ జిల్లా తుని పట్టణంలో అట్టహాసంగా జరిగాయి. స్థానిక మొండి వీధిలో చల్లకొండ నాగ సతీష్ చల్లకొండ రమేష్ చల్లకొండ రాజా బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన బాలయ్య బాబు బర్త్డే వేడుకలకు ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు ఇనుగంటి సత్యనారాయణ, టౌన్ టీడీపీ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి సత్యనారాయణ, పరవాడ తాతబాబు, కవర కార్పొరేషన్ డైరెక్టర్ మల్లా గణేష్, మోతుకూరి వెంకటేశ్వర్ల, లోవరాజు, కుక్కడపు బాలాజీ, తంతులూరి శ్రీనివాసరాజు, నార్ల రత్నాజీ హాజరై కేక్ కట్ చేశారు. అనంతరం చెల్లకొండ బ్రదర్స్ తరపున నందమూరి అభిమానులను సత్కరించారు. ప్రియ మిత్రుడు బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని చెల్లకొండ బ్రదర్స్ మహిళలకు చీరలు పంపిణీ చేసి అన్నదానం చేశారు. ఈరోజు మన ఆంధ్ర అందగాడు నందమూరి అందాల నటుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి 65 సంవత్సరాలు పూర్తి చేసుకుని 66వ సంవత్సరంలో వసంతలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి సంవత్సరం మన చల్లకొండ రమేష్ గారి బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం నిర్వహించుకోవడం మనకి ఆనవాయితీ.
అదే అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చలకొండ బ్రదర్స్ ఇక్కడ వారి ఏరియాలో పెట్టడం మనందరికీ కూడా నందమూరి అభిమానులకు అందరికీ కూడా సంతోషించవలసిన విషయం. మరీ ముఖ్యంగా మన హీరో గురించి చెప్పుకోవాలంటే నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నటువంటి నందమూరి వంశం. మిగతా వాళ్ళు లేరా అంటే ఉన్నారు, కానీ రైర్గా ఉండే కుటుంబాల్లో ఈ నందమూరి కుటుంబం ఒకటి. ఈరోజు మీరు ఒక ఆలోచించండి, ఈయన 3 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ప్రజాసేవలో ఒకవైపు సినిమాలు చేసుకుంటూ, ఒకవైపు క్యాన్సర్ హాస్పిటల్ నిర్వహించుకుంటూ, ప్రజల యొక్క సేవలు చేస్తూ ఒక ఎమ్మెల్యేగా, ఒక సినీ నటుడిగా, ఒక ఎన్టీఆర్ వారసుడిగా నందమూరి అభిమానులందరినీ కూడా కాలు ఎగరేసుకునే స్థాయిలో ముందుకు నడిపిస్తున్న మన బాలకృష్ణ గారిని చూసి నందమూరి అభిమానులు అందరూ కూడా ఎంతో గర్వపడాల్సిన విషయం. ఎందుకంటే ఎంతోమంది సీఎంలు చేశారు. ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ సీఎంలలో చాలా వరకు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కొడుకులు కానీ ప్రతి వాళ్ళు ఏదో క్రిమినల్ కేసు ఏదో ఒక స్కామ్లోనే ఇరుక్కున్న వ్యక్తులే ఈరోజు. కానీ ఏ మచ్చ ఏ ముద్ర లేనటువంటి ఏకైక ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ, నందమూరి వంశం. దీన్ని గర్వంగా మన అభిమానులందరూ కూడా మనం గర్వంగా గుడ్ల మీద చేసి చెప్పుకోవచ్చు. మా హీరో మచ్చలేని నాయకుడు, నీతికి నిజాయితీకి మారుపేరైన ఎన్టీఆర్ వంశం నుంచి వచ్చిన పుత్రరత్నాన్ని మనం సగౌరవంగా కాలు ఎగరేసుకుంటూ కూడా చెప్పచ్చు. అదేవిధంగా రాబోయే రోజుల్లో అంటే మన అందరి కళ సీఎంగా చూడాలని మన నందమూరి మన ఆశ. కానీ ఈరోజు ఆ కార్యక్రమం కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పట్టపగలు ఒక ఇంటిలో చోరీ జరిగింది. 7 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లిన దుండగులు అపహరించారు. స్థానిక డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా వీవర్స్ కాలనీలో జాబు సత్యబాబు కుటుంబ సభ్యులు సాయిబాబా వార్షికోత్సవం జరుపుకుంటున్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించి దొంగలు 7 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. సాయిబాబా వార్షికోత్సవంలో భార్య రుక్మిణీదేవి భోంచేసి ఇంటికి వచ్చి తలుపులు తెరిచి చూసేటప్పటికి బీరువా బద్దలు కొట్టి నగదు మాయమైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యబాబు ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకొని ఇంటిని డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంతో పరిశీలించారు. గతంలో 2 నెలల క్రితం కూడా పై అంతస్తులో ఉన్న తన తండ్రి ఇంటిలో గొలుసు బ్రేస్లెట్ 2 ఉంగరాలు పోయాయి. దానిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులు ఈ కేసులను ఛేదించి మాకు న్యాయం చేయాలని సత్యబాబు కోరుతున్నారు. నమస్కారం. ఈరోజు ముమ్మిడివరం అంబేద్కర్ కోనసీమ జిల్లా నగర పంచాయతీ 19వ వార్డులో డిఎల్ఎఫ్ ఫంక్షన్ హాల్ ఎదురుగా వీవర్స్ కాలనీలో ఈరోజు సాయిబాబా 15వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా మేము కార్యక్రమం జరుపుకునే సందర్భంలో మధ్యాహ్నం 1:02 ప్రాంతం మధ్యలో మా ఇంటి తలుపులు వేసుకుని భోజనాల కార్యక్రమంలో అన్నసంవర్ధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. భోజనం చేసి మా మిస్సెస్ రుక్మిణీదేవి ఇంటికి వెళ్ళి తలుపులు వేసినట్లే ఉన్నాయి. లోపలకెళ్ళి చూస్తే లోపల నుంచి తలుపులన్నీ తీసేసి బీరువా బద్దలు కొట్టి నగదు సుమారు 6 నుంచి 7 లక్షల రూపాయలు నగదు దొంగలు దోచుకెళ్ళినట్టు మాకు వెంటనే అనిపించింది. వెంటనే పోలీసు వారికి సమాచారం తెలియజేస్తే వాళ్ళు వచ్చి వెంటనే దర్యాప్తు చేసి చూసి వెంటనే సిఐ గారు, ఎస్ఐ గారు, ఐపోలవరం ఎస్ఐ గారు వచ్చి ఇక్కడ దర్యాప్తు చేసి స్క్రూ టీమ్స్ అలాగే డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చి దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని కొంచెం సీరియస్గా తీసుకుని మా కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే గతంలో ఒక 2-3 నెలల క్రితం మా నాన్నగారిది పై అంతస్తులో కూడా అలాగే ఒక గొలుసు, ఒక బ్రాస్లెట్, 2 ఉంగరాలు కూడా మిస్ అయ్యింది. గతంలో కూడా కంప్లైంట్ చేసాం. మాకు దాని మీద ఏ విధమైన న్యాయం జరగలేదు. తదుపరి పోలీసు వారు, మీడియా వారు అందరూ గమనించి మా 2 కుటుంబాలకి చాలా ఇబ్బంది గురయ్యాము. కాబట్టి నగదు, బంగారం నష్టపోయాము. కాబట్టి పోలీసు వారు దీన్ని చాలా సీరియస్గా తీసుకుని మా కుటుంబాలకి న్యాయం చేయవలసిందిగా కోరుచుంటున్నాం. నమస్కారం. అనకాపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో 12వ విడత మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. మేళాలో 1.65 కోట్లు విలువ చేసే 808 మొబైల్స్ బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు 12 విడతల్లో 8.42 కోట్ల విలువలు చేసే 4,894 మొబైల్ ఫోన్లను ఫోన్ యజమానులకు అందించడం జరిగిందని జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు. 2022వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 8,500 మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న ఫిర్యాదులు వచ్చాయని, వాటిలో 4,894 ఫిర్యాదులు పరిష్కరించి మొబైళ్లను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తెలంగాణ నుంచి కూడా ఫోన్లు ట్రాక్ చేసి రికవరీ చేయడం జరిగిందని మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు. ఈరోజు అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో
మన మొబైల్ రికవరీ మేళా పెట్టాము. ఇది 12th ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ. ఈరోజు మనం 808 మొబైల్ ఫోన్స్ ఈ ఓనర్స్కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉంది. ఇది 12th ఫేజ్లో ఇన్ టోటల్ 12 ఫేజెస్లో 4800 పైన మన అనకాపల్లి జిల్లా తరపు నుంచి మొబైల్ ఫోన్స్ రికవర్ చేసేసి ఓనర్స్కి ఇవ్వడం జరిగింది. ఇందులో నేను ప్రెస్ ఫ్రెండ్స్తో మాధ్యమంతోనే పబ్లిక్కి కూడా తెలియజేస్తున్నాను. ఎప్పుడైనా మీ మొబైల్ ఫోన్ పోతే, దొంగతలు జరిగితే వెంటనే 112కి మీరు కాల్ చేసుకోవచ్చు, పోలీస్కి తెలియపరచండి. ఇంకా CEIR పోర్టల్ వెబ్సైట్ దగ్గర వెళ్ళి మీ మొబైల్ ఫోన్ డీటెయిల్స్ అన్నీ పెట్టవచ్చు. మీ మొబైల్ ఫోన్స్ మేక్, మొబైల్ నంబర్ అండ్ IMEI నంబర్స్ అదే మీరు పెడితే మనకి డైరెక్ట్గానే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అది బేస్ చేసుకుని మనం ట్రేస్ చేయడానికి మనకి కూడా ఈజీ అయిపోతుంది. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన టీం నైట్ అండ్ డే దాని మీద వర్కౌట్ చేసేసి ఈ మొబైల్. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో అగ్ని ప్రమాదం సంభవించింది. మండలంలోని అడ్డరోడ్లో హార్డ్వేర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలకు షాపులోని వస్తు సామగ్రంతా ఆహుతయ్యింది. సుమారు 15 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంకా తెలియని జ్ఞానేశ్వరి జాడ, ఉత్కంఠత రేపుతున్న చిన్నారి అదృశ్యం. తెలుగుదేశంలో బూత్ ఏజెంట్లే కీలకం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై శ్రేణులకు యనమల దివ్య దిశానిర్దేశం. రాజమండ్రిలో ఇండోర్ మల్టీపర్పస్ స్టేడియం ఎంపీ ఎమ్మెల్యేలు శంకుస్థాపన. పర్యాటక శాఖ మంత్రిని కలిసిన ఆయోటా ప్రతినిధులు అంగీకార పత్రాల అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యి వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.